చనువుతో ఒక మాట అనలేనప్పుడు, అదే చనువుతో ఒక మాట పడలేనప్పుడు, మనసులోని బాధను చెప్పలేనప్పుడు, చెప్పినా అర్థం చేసుకోకుండా ఉంటే అవి కేవలం పరిచయాలే. కానీ స్నేహం, బంధం ఎలా అవుతాయి నీ పిచ్చి కాకపోతే? నీ జీవితాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేసేవాళ్ళు స్నేహితులా? నలుగురిలో కొన్ని మాట్లాడకూడని మాటలు ఉంటాయి కదా, అయినా అవే మాట్లాడి నీ వెనకాల నీ జీవితాన్ని చిన్న చూపు చూసేవాళ్ళు స్నేహితులా? నిజమైన స్నేహం అంటే తప్పును కూడా దాచేవాడు, ఆ తప్పును ఎవరూ లేనప్పుడు నీకు సరిచేస్తూ బుద్ధి వచ్చేలా చెప్పేవాడు, నలుగురిలో ఉన్నప్పుడు ఆ తప్పును సరిదిద్దేవాడు నిజమైన స్నేహితుడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. అందరు లేసారా ఫ్రెండ్స్? నేనైతే మార్నింగ్ లేసాను, వాకింగ్కి వెళ్ళాను, హాట్ వాటర్ తీసుకున్నాను, ఇంకా మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఎవరి అయినా బర్త్డే పార్టీస్ ఉంటే ఖచ్చితంగా మీరు నాతో కామెంట్ సెక్షన్ ద్వారా మాట్లాడొచ్చు. నేను ఆ కామెంట్ సెక్షన్ ద్వారా మీకు విషెస్ తెలియచేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ ఫ్లవర్స్ పేరేమిటి? ఈ చెట్లు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కదా, ఈ ఫ్లవర్స్ పేరేమిటి? ఇవి చాలా కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే ఒక 4 కలర్స్ చూశాను. మీరు ఈ కలర్స్ ఎన్ని చూశారు అనేది చెప్పండి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఫ్లవర్స్ పేరేమిటి? ఎక్కడ పడితే అక్కడ విరివిగా ఉంటాయి తెలుసా ఫ్రెండ్స్? మేము చిన్నప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ పోగు చేసుకొని ఎంచక్క జడ అల్లుకునే వాళ్ళం. చక్కగా జడ వేసుకొని చక్కగా ఇట్లా పూల జడలాగా అల్లి పెట్టుకునే వాళ్ళం అనమాట. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటాయి. అంటే 2 కలర్స్ యూస్ చేసేవాళ్ళం. ఇలా చిన్నప్పుడు మేము అన్నీ పోగు చేసుకొని జడ అల్లుకుంటూ ఎంచక్క వీటితోటి టైంపాస్ చేసేవాళ్ళం. ఇంకా మా ఇంట్లో ఏదైనా డెకరేషన్ కావాలి అనుకున్నప్పుడు ఇవి చాలా పొడవుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పొడవుని కట్ చేసేసి కొంచెంగా మొదట్లో కట్ చేసేసి ఇవన్నీ పెద్ద పాత్రలో నీళ్ళు తీసుకొని అన్నీ ఇలా వాటర్లో వేసేసి డెకరేషన్ చేసేవాళ్ళం. ఇంటికి చాలా బాగుండేది, చక్కగా ఉండేది. నేనైతే అక్కడే కూర్చొని సెట్ చేస్తూ ఉండేదాన్ని. అంటే మా ఇంటికి అటు ఇటు ఉంటాయన్నమాట 2, వాటిలో డైలీ ఈ ఫ్లవర్స్ వేస్తూ డెకరేషన్ చేస్తూ ఉండేదాన్ని. నాకైతే చూడటానికి చాలా ముచ్చటగా అనిపించేది. సో ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ పేరేమిటి మీరందరు చూసి ఉంటారు కదా. ఓకేనా ఫ్రెండ్స్? వెంటనే మీరు ఆన్సర్ ఇచ్చేయండి. ఇంకా ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఈ ఫ్లవర్స్ పేరేమిటో చెప్పాలి.